సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. అరుణ హ్యాస్ ఓన్లీ ₹1 and ₹2 coins with her. If the total number of coins that she has is 50 and the amount of money with her is ₹75, then the number of ₹1 and ₹2 coins is అన్నారు. అంటే క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుని ట్రై చేయండి, ఇంకొకసారి చదవండి. సో అరుణ హ్యాస్ ₹1 and 2 coins with her. ఆమె దగ్గర ఓన్లీ ₹1 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి, ₹2 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి, వేరేమేమీ లేవు. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ దట్ షీ హ్యాస్ ఇస్ 50, అంటే ఆ ₹1 కాయిన్స్ ఎన్ని ఉన్నాయో, ₹2 కాయిన్స్ ఎన్ని ఉన్నాయో అవి కౌంట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని వచ్చాయంట, 50 వచ్చాయంట. ఓకే, నెంబర్ ఆఫ్ కాయిన్స్ మాత్రం 50 వచ్చాయి. మనకి ₹1 కాయిన్ ఎన్ని ఉన్నాయో తెలీదు, ₹2 కాయిన్ ఎన్నో తెలీదు, కానీ రెండు కలిపితే ఎంత నెంబర్ ఆఫ్ కాయిన్స్ వచ్చాయి, 50 వచ్చాయి. అండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ విత్ హర్ ఇస్ 75. వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ₹1 కాయిన్స్ ఎన్ని, ₹2 కాయిన్స్ ఎన్ని కనుక్కోవాలి కదా. సో లెట్ సో క్వశ్చన్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడి నుంచి మనం ఆన్సర్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏం అడిగాడు, దెన్ ద నెంబర్ ఆఫ్ ₹1 కాయిన్ అండ్ ₹2 కాయిన్స్ అడిగారు కదా. సో లెట్ ది నెంబర్ ఆఫ్ ₹1 కాయిన్స్ బి ఎక్స్ and let the number of ₹2 coins be y. అంటే ₹1 కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి అనుకుందాం, ₹2 కాయిన్స్ వై ఉన్నాయి అనుకుందాం. ఓకే, చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత ఇచ్చాడు వాడు, 50. అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత మనకి 50, ఎక్స్ ప్లస్ వై రెండు కలిపి ఎంత రావాలి మనకి, 50 కాయిన్స్ రావాలి. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, ది అమౌంట్ ఆఫ్ మనీ విత్ హర్ ఇస్ 75. ఇప్పుడు ₹1 కాయిన్ మీ దగ్గర 1 ఉన్నాయి అనుకోండి, మీ దగ్గర ఎంత ఉన్నట్టు, ₹1 అన్నట్టు. అదే ₹1 కాయిన్స్ మీ దగ్గర 2 ఉంటే ₹2 ఉన్నట్టు. అదే ₹1 కాయిన్స్ మీ దగ్గర 3 ఉంటే 3 ఉన్నట్టు. ఇప్పుడు ₹1 కాయిన్ మీ దగ్గర 10 ఉన్నాయి, అప్పుడు 10 ఉంది. అదే ₹1 కాయిన్ ఇప్పుడు మీకు మీ దగ్గర ఎక్స్ ఉన్నాయి, అప్పుడు ఎంత, 1x. అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ వాల్యూ. ఒకటి ఉందనుకోండి ₹1 కాయిన్, 1 into 1 1 ఉన్నట్టు. ₹1 కాయిన్ 2 ఉన్నాయనుకోండి, 1 2 ఎంత 2. అదే ₹1 కాయిన్ ఎక్స్ ఉన్నాయనుకోండి, 1 into x 1x. సిమిలర్లీ ₹2 కాయిన్స్ 1 ఉన్నాయనుకోండి, వాల్యూ ఎంత, 2 1s 2. ₹2 కాయిన్స్ 2 ఉన్నాయనుకోండి, 2 2s ఎంత 4. ₹2 కాయిన్స్ ఎక్స్ ఉన్నాయనుకోండి, 2x. ఇక్కడ మనం y ఉన్నాయని కాబట్టి 2y. సో దేర్ ఫోర్ ద టోటల్ వాల్యూ విల్ బి 1x plus 2y is equal to, we have to write the amount. Whenever we are multiplying a number with its currency value, we will get total amount. సో మనం అనుకున్నది ఏంటి, ₹1 కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి అంటే టోటల్ వాల్యూ ఎంత, 1 into x 1x. ₹2 కాయిన్స్ ఉన్నాయి మనకి, y ఉన్నాయి, అప్పుడు టోటల్ వాల్యూ ఎంత, 2 into y 2y ఈజ్ ఈక్వల్ టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 75. నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్ ఈక్వేషన్స్ కదా. చూడండి, ఇక్కడ 1x ఉంది, ఇక్కడ 1x ఉంది. సో డైరెక్ట్లీ వీ కెన్ డూ సబ్ట్రాక్షన్ సో దట్ x is eliminated. ఓకే, subtraction minus y minus 2y minus 1i is equal to 50 minus 75 minus 25. Minus gets cancelled, y is equal to 25. Now substitute y in any one of the equation, you will get the x answer. Okay, నేను ఫస్ట్ దానిలో పెట్టుకుంటాను చూడండి. x plus 25 is equal to 50. x is equal to 50 minus 25 ఎంత నాకు 25. సో నెంబర్ ఆఫ్ ₹1 కాయిన్స్ x ఎంత 25. నెంబర్ ఆఫ్ ₹5 కాయిన్స్ ₹2 కాయిన్స్ ఎంత నాకు 25. చెక్ చేసుకోండి, ₹1 కాయిన్ 25 ఉంటే టోటల్ ఎంత ఉన్నట్టు 25. వెరీ గుడ్. ₹2 కాయిన్స్ 25 ఉన్నాయి, ఇప్పుడు టోటల్ ఎంత ఉన్నట్టు 25 2 ఎంత 50. 25 plus 50 ఎంత 75. పర్ఫెక్ట్. ఓకే, ఎడ్యుకేషన్ ఇది లాస్ట్ రెసిప్రోకల్ టైప్, ఇది కొంచెం ఇంపార్టెంట్ చూడండి. నౌ సో వీ గాట్ 2 ఈక్వేషన్స్. 41x plus 53y is equal to 135. 53x plus 41y is equal to 147. Normally we can do this equation with the help of elimination method. Okay, పర్లేదులే మున్నిలే. ఓకే, నార్మల్గా ఎలా చేయొచ్చు, ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద నెంబర్స్, దే ఆర్ వెరీ లార్జ్ నెంబర్స్. సో టు డూ విత్ ఎలిమినేషన్ మెథడ్ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ ఈక్వేషన్ విత్ 53 అండ్ దిస్ ఈక్వేషన్ విత్ 41. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ప్రాబ్లం కదా, అప్పుడు ఏం చేస్తాం. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, హియర్ ద కోఎఫిషియంట్స్ ఆర్ 41 and 53
అండ్ హియర్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ రివర్స్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ 53 అండ్ 41. ఇంతకుముందు ఇక్కడేమో 41 53 ఇక్కడ కోఎఫిషియెంట్స్. సెకండ్ ఈక్వేషన్లో 53 అండ్ 41. ఇలా ఎప్పుడైతే ఉంటాయో అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఒక కోఎఫిషియెంట్సే సెకండ్ ఈక్వేషన్ రివర్స్ అవుతాయి. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఏమంటాం అంటే రెసిప్రోకల్ టైప్ అంటాం. సో దీనికి బెస్ట్ మెథడ్ ఉంది. నో నీడ్ టు డూ సబ్స్టిట్యూషన్, నో నీడ్ టు డూ ఎలిమినేషన్. We can straight away add those two equations and subtract those equations. They will become very simple. Okay, చూడండి 41 plus 53 ఎంత మనకి 94x plus 94y is equal to 135 ఒక 147 282. Now if you multiply 94 into 3, 3 4s 12, 3 9s 27 plus 1 and 28. So if you take 94 as common, 94 into x plus y is equal to 282. So 94 ones are 94 3s are. So first equation is x plus y is equal to 3. Now if you subtract these equations, 41 minus 53 ఎంత 41 53 12. 41 ఒక 10 ఎంత 51, 53 రావాలంటే ఇంకో 2 యాడ్ చేసుకోవాలి. సో 41 minus 53 means minus 12x, 53 minus 41 plus 12y is equal to 135 minus 147 minus 12. ఓకే, సో ఒక minus 12 కామన్ చేస్తే x minus y is equal to minus 12. So minus 12 cancel, x minus y is equal to 1. Now we got very simple equations. One is x plus y is equal to 3. One is x minus y is equal to 1. So 2x is equal to 4, x is equal to 2. And putting x is equal to 2 here, we'll get y is equal to 1. So x is equal to 2 and y is equal to 1. So this is the simplest method. And e type of equations say ఎక్కువ మనకి బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. Okay. Okay then, thank you.